ఇలాంటి వాళ్ళు కాదు, ఉద్ధరించాలి. నిన్ను ఉద్ధరించడానికి కృష్ణుడు సౌలభ్యంగా ఆవుల వెంబడి వెళ్ళాడు, గోపాల వెంబడి వెళ్ళాడు, ఏ పని చెప్తే ఆ పని చేసాడు. నువ్వు నీ ఊహ కందనటువంటిది, పుట్టిన నాటి నుండే నీకు ఊహ కందనటువంటి తన లీలలను చూపాడు. నేను మనిషిని కాదు అని ప్రతి చోట చూపిస్తున్నాడు. కానీ నువ్వు తెలుసుకోలేకపోతే ఓ సందర్భంలో నేను చెప్తే వినప్పుడు నువ్వైనా చెప్పవాయా అని భీష్మాచార్యుడితో చెప్పిస్తాడు. నేనెవరో చెప్పు. ధర్మరాజు అడుగుతాడు, ఎవరు దైవము, నీకు నచ్చిన దైవం చెప్పు. నన్ను ఎవరు దైవము అని అడిగాను. ఎవరు నీకు అంటే దైవము నన్ను అడిగితే నా ఇష్టం ఉన్నది నేను చెప్తాను, నీ ఇష్టం ఉన్నది చెప్తావు. ఆయన ఏమంటాడంటే భీష్మాచార్యుల వారిని, నీవు జీవితం అంతా కూడా సాధన చేసి తత్వాన్ని ఎరిగిన వాడివి కనుక నీకు మనస్సుకి నచ్చి నీవు ఆమోదించిన దైవం ఎవరో చెప్పు అని నాకు ధర్మరాజు అడిగితే ఎదురుగా కృష్ణుని చూపిస్తాడు. ఇతడేం చెప్తే చూసి ఇదేంటి మా భావనయా, మాకు మేము రథం కట్టమంటే గుర్రం కట్టాడు, గుర్రాలు నడిచేటప్పుడు పెండలు అవి చేస్తే నీళ్లు పెట్టి కడిగాడు, వాటికి మేత పెట్టాడు, మా రథం అంతా ఆయనే తుడిచాడు, మేము కూర్చున్నప్పుడు కారులో సీట్లు తుడిచినట్టుగా అవి తుడిచాడు, నువ్వు అట్లా ఈయన చూపి దైవం అంటావేమిటి అన్నవాడు కూడా ఉన్నాడు. అప్పుడు ఆయన చెప్తాడన్నమాట, భవతః పరమో మతః, నీ పరమః మతః భవతః, నీ యొక్క గొప్పనైన ఉద్దేశం ఎవరు ధర్మానికి ప్రభువు, ఎవరు భగవంతుడు అని చెప్పితే కృష్ణుడే విష్ణు సహస్రనామాలు చెప్తారు. చెప్పించిన తర్వాత అప్పుడు అన్నారంట, ఇక్కడ మా తాతగారు ఇప్పటికి 120 ఏళ్ల వయస్సు, 120 అంట్లో దెబ్బతిన్నాడు, శరీరంలో ఉన్న బ్లడ్ అంతా పోయింది, మెదడంతా బలహీనమైంది. ఏం చెప్తున్నాడో ఏమో, పోనీలే ఆయన అన్నందుకు కాదనొద్దు, కానీ ఎవరు నమ్మలే. పరమాత్మ గురించి అట్లా చెప్పి తను చెప్పినా నమ్మలేదు, తను చెప్పించినా నమ్మలేదు. అంతటితో ఆ యుగం పూర్తయింది. ఇది కలియుగంకి వచ్చినాం. 5000 దాదాపు 200 సంవత్సరాలు అవుతుంది. భగవంతుడికి త్రియుగుడు అని వేదం చెప్తుంది. భగవంతుడు ఎప్పుడు 3 యుగములందే అవతరిస్తాడు, కృత త్రేత ద్వాపర. కలియుగంలో భగవంతుడు పుట్టాడు. కానీ కలియుగంలో పుట్టినంత భగవంతుడు కృత త్రేత ద్వాపరలో కూడా పుట్టలేదు. ఎందుకు? ప్రతి వారు 4 జిమ్మిట్స్ చేసి భగవాన్ ఫలానా తప్పు. భగవంతుడు ఎప్పుడు కలియుగంలో అవతరించాడు. తనకు బదులుగా గురుశక్తిని నీ ముందరికి పంపిస్తాడు. గురుతత్వం నీ ముందరికి వస్తుంది. ఆ గురుశక్తి, గురుతత్వం అంతర్యామిగా తనుండి తను ఎవరెవరి పట్ల ఉద్ధరించవలసినటువంటి బాధ్యత ఉందో ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క బాధ్యతగా ఒక్కొక్క ప్రాంతానికి ఆ గురుతత్వం వస్తుంది. గురుతత్వం నీ వద్దకు నడుచుకుంటూ వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు చేసేది, మనం మళ్ళీ వెనకకి వెళ్తున్నాము, 5 విషయాలు చెప్తారు. వాళ్ళు చెప్పే విషయాలలో స్వామివారు అనుగ్రహించిన విషయాలు ఏమైనా మీకు గుర్తుంటే ఒకసారి గుర్తు చేసుకుంటే వారు చెప్పే విషయాలు 5 ఉంటాయి. 1 పరమాత్మ ఎవరు, 2 నీవు ఎవరు. నీవు అంటే లోపల ఉన్న జీవుడు, శరీరం కాదు. గమ్మతేంటి, ఎవరికైనా సమయం అయిపోయింది, వాడు చనిపోయినాడు, శరీరాన్ని అక్కడ పండబెట్టాడు, వాడు ఏదో ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య ఏదో పేరుంది, ఏమంటారు? ఎల్లయ్య చనిపోయినాడండి. అదేంటి ఉన్నాడు కదా, అవే కాళ్ళు అవే చేతులు అవే కళ్ళు అవే ముక్కు అదే ఎత్తు అదే పొడుగు, అక్కడ ఉన్నాడు ఇప్పుడు, ఇంకా ఆ బాడీ అలాగే ఉంది కదా. ఇతడే ఎల్లయ్య శరీరం అది, మల్లయ్య శరీరం అది. మల్లయ్య కాదా? మల్లయ్య కాదయ్యా, మల్లయ్య చనిపోయాడు, ఇది మల్లయ్య శరీరం. అదేంటి ఆయననే మల్లయ్య అనిపించినావు కదా, నిన్న ఆయనతోనే కలిసి టీ తాగినావు కదా, హోటల్కి వెళ్ళి మల్లయ్య అని ఇద్దరు కూర్చొని టీ తాగి ముచ్చట పెట్టుకుంటే ఏదో తెల్లవారు స్ట్రోక్ వచ్చింది, పోయినాడు, చూస్తుండగా పోయినాడు. మల్లయ్యతో టీ తాగిన అంటున్నావు, అదే వాడు ఇక్కడ ఉన్నాడు, మల్లయ్య చనిపోయాడు అని అంటున్నావు. మల్లయ్య అని ఉన్నది ఈ శరీరం కాదు, ఏదో శరీరం నుంచి వెళ్ళి నీవు అంటే అది పరమాత్మకి సంబంధించిన జ్ఞానం 1 గురువు ఇచ్చింది. 2 నీ
నీవేంటో చెప్తారు. తర్వాత ఆ పరమాత్మ నిన్ను గురించి ప్రతి క్షణం ఆశపడుతూ నా ఆవు నా ఇంటికే సాయంత్రానికి రావాలి ప్రొద్దున వేటకు వెళ్ళిన తర్వాత అని యజమాని ఎదురు చూస్తూ ఉన్నట్టు నన్ను చేరుకోవాలి అన్నట్టుగా ఈ జీవాత్మ కూడా పరమాత్మనే చేరుకొని మోక్షం పొందాలి అని ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. అంటే మోక్షమును పొందటం ఎలా అని అంటారు ఉపాయం. అది గురువు చేస్తారు. ఉపాయం చెప్తున్నాడే పరమాత్మ ఇద్దరు నీవు జీవాత్మ విషయంగా నేతి నది ఇది కాదు, నువ్వు ఇది కాదు, నువ్వు ఇది కాదు, ప్రతి చోట నువ్వేది చూపించు ఇది కాదు. మంచి బిర్యానీ చూపించు, తింటే తింటావు కానీ నువ్వు అది కాదు. ఏదో ఇప్పుడు స్వామివారి తిరునక్షత్ర కార్యక్రమం అయిన తర్వాత ప్రసాదాలు ఏదో పులిహోరలు దద్దోజనాలు రుచికరంగా ప్రసాదాలు పెడతారు. ఇదంతా మనకు అనవసరం అనేది నాకు కూడా తెలుసు. మరి ఏదో మరి మాట్లాడమన్నారు కానీ తొందరగా ఇది అయిపోతే ఆ ప్రసాదం తింటాం. ప్రసాదము నీవు కాదు. నేతి 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 అనేది ఉపాయం చెప్తారు. ఏ ఉపాయంను మనము విని ఆ ఉపాయమును అనుసరించి మనం ప్రయత్నం చేసుకుని పరమాత్మని పొందడానికి చేసేటప్పుడు అడ్డంకులు వస్తాయి. ఎందుకు అడ్డంకులు వస్తాయి? ఎక్కడ పోయినావు? రోజు పోతున్నావు సార్, ఇక్కడ ఉన్నాయి 15 రోజులు రోజు పోతున్నావు. ఏమైతే ఇక చెప్తున్నది కాదు, చెప్తారు ఏం చెప్తారు కానీ వాళ్ళకి పోదాంపో దావా చేసుకుని మళ్ళీ ఎవరికి ఇదే ఉంటుంది. ఇక ఏమున్నది ఇక ఇదే పని మడవుతుంది. మడవదే కదా చెప్తాయి ఇక ఇంకేముంటుంది. ఏంటి తెలుసా, నీ మాయ నిన్ను ఉపాయం నుండి విరోధము కలిగించి నేను పక్కకు తీసుకుంటాను. వందల్లో వేల్లో ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్తున్నావు? స్వామివారు ఉన్నారు, వారం రోజులు ఉంటారట. నేను రోజు ఉదయం సాయంత్రం పెట్టి దర్శనం చేసుకుంటున్నాను. వారు అనుగ్రహ భాషణం వింటున్నాను, ఆ శ్రీచరణాలను సేవిస్తున్నాను. అంటే వందల్లో ఒక్కడు ఉంటాను. నేను కూడా వస్తాను. ఎవరెప్పుడు వస్తాను? వచ్చి 4 రోజులు ఉంటాను. ఉన్న మనకు దర్శనం ఇవ్వాలి. ఒక్కడు ఉంటాడు, నేను కూడా వస్తున్నాను. మహాత్ముడు మిగతా వాళ్ళు ఈ 4 రోజుల్లో ఏమొచ్చింది? వచ్చిన పుణ్యం కాలదా ఇక? మరి పోదాంపై వాళ్ళకి పోదాం అందరం అనుకుంటున్నాం. ఉపాయ విరోధము మీకు వ్యవహారికంగా అవగాహన కోసం చెప్పినా దీన్ని ఏమంటారు? ఉపాయ విరోధము. నీవు పరమాత్మను పొందడానికి ఆవు సాయంత్రం అయిపోయిందంటే ఆవు యజమాని ఇంటికి రావడానికి వచ్చేటప్పుడు పాపం అది అక్కడి నుంచి రిటర్న్ అయినప్పుడు అనుకుంటుందట, నేను ఈసారి మాత్రం చక్కగా మా యజమాని ఇంటికే వస్తాను అనుకుంటుందట. పక్కన పాపం ఎవడో రైతు పెసర చేను, కంది చేను, అలసంత, మక్క పండి ఇప్పుడు వర్షాలు పట్ట వేస్తారు. మంచి ఇంత అయిపోయింది. కొంచెం తినిపోతా, ఏమో 10 నిమిషాలు లేట్ అయితే ఏమంటాడు, ఏమన్నాడు మా యజమాని, కొంచెం తినిపోతా నన్ను మూతి పెట్టిందా ఆ చివరకు తెలుస్తుంది. ఇంకా అది రాదకే పోతుంది. వీడు ఇక్కడ ఎదురు చూస్తుంటాడు, మా ఆవు రాలేదు, దానికి యజమాని లేడు, ఉపాయము లేదు. ఉపాయ విరోధం తన పచ్చిక బయలు కనిపించింది. ఉపాయాన్ని కూడా మార్చేసింది. ఉపాయ విరోధం పరమ ప్రమాదకరం. ఎక్కడ నీకు ఉపాయ విరోధం కలుగుతుందో నీకు ఎంత 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 ఎక్కువ ఆచార్యులు, గురువులు, సద్గురువులు, శ్రీచరణములతో సంబంధం ఉంటే నీ ఉపాయ విరోధము కలిగినప్పుడల్లా కట్ చేస్తారు. ఉపాయ విరోధమును నీకు రానివ్వరు. పరమాత్మ అంటే తెలిసింది, జీవాత్మ అంటే నీవేంటో తెలిసింది, గురువులు అనుగ్రహించారు. ఉపాయం తెలిసింది, ఉపాయములు కూడా అహంకారం వస్తుంది. ఎంత స్వామి అయితే నేను చదవలేదా? నేను మొన్న 3000 పెట్టి పుస్తకాలు కొనుక్కున్నాను. ఎందుకు? నెత్తి కింద పెట్టుకుంటే దిండులు అక్కర్లేదు. అది కాదు కావాల్సింది. అందులో సారం 2 మాటల్లో చెప్తారు. అందులో పరీక్షలు కూడా ఉంటాయి. నువ్వు ఎంతవరకు అక్కడ తల ఒగ్గి తల వంచి చెప్పినది మాత్రమే వింటున్నావు. చెప్పని దాన్ని నువ్వు చెప్పడానికి ప్రయత్నం చేయకూడదు. అప్పుడప్పుడు కొందరు అడుగుతారు మా దగ్గరికి వచ్చి, సాట్ల రమేష్ అని అదేదో నిర్మల్ దగ్గర గోరు, నిర్మల్ అదేది చించోలి, వారి సన్నిధానంలో మేమంతా యాత్ర చేశాము. సరే ఇక మేమేదో
మా నాన్నస్వామి అయితే స్వామివారి పక్కన మమ్మల్ని వెనక సీట్కి ఇస్తారు. మేము వెనక సీటు, మా దృష్టిలో మంచిగా ఉండి ఇటు పక్క సీటు రమేష్ గారిది. వీడు మా తమ్ముడు తప్పించుకొని స్వామివారి పక్కన కూర్చున్నాడు, ఎందుకంటే అంత సుఖం ఇంకోట్లేదు. ఆయన ఏం చేసేవాడు, స్వామి మీరు ఏమనుకోకపోతే నాకు ఒక సందేహం అయ్యా అడుగోడు. పాపం అడిగాడు. అడిగితే దానికి శాస్త్రీయంగా సమాధానం చెప్పడానికి మొదలు పెట్టేవాడు. మొదలు పెట్టగానే ఆయన ఇంకో దిక్కు మాట్లాడాడు. ఇదేవాడికి చెప్పాలి. ఒకసారి చూసా, రెండోసారి చూసా, మూడోసారి చూసి కొంచెం స్వామి గారు అటు చిత్తం పెట్టినప్పుడు మళ్ళీ ఒకసారి అడిగితే వింటానంటావు అడుగు, లేదు అడగకు. నన్ను టేప్ రికార్డర్ ఆన్ చేసి అయితే ఏమైపోయింది, ఆ హోటల్లో ఛాయ్ మంచిగా ఇది అడగడానికి నన్నా పరమాత్మ ఆచార్యులను అనుగ్రహించింది ఎందుకు అని అంటే, నీకు విరోధి స్వరూపమును ఎక్కడికక్కడ కట్, నీ ఉపాయమును ఎప్పుడైతే ఉపాయమును పక్కకు మరల్చే, దొంగతనం అంటే తెలియని ఆవుకు కూడా దొంగతనంగా పచ్చిక బీడులో తినడం నేర్పగలిగిన, పచ్చికలు కంటికి కనిపించి నిన్ను ఇంటికి రాకుండా చేసే ఉపాయ విరోధం ఏదైతే ఉందో అది మహాభయంకరమైనటువంటిది. కనుక ఆ ఉపాయ విరోధం చెప్తారు 4-5. మళ్ళీ ఒక్కసారి పరమాత్మ, జీవాత్మ, ఉపాయం, ఉపాయమును ఫలింప చేయకుండా ఉండే విరోధం. ఈ విరోధమును కూడా నీకు దరిచేరకుండా చేసి 5వదైనటువంటి ఫలము. ఫలం అంటే పరమాత్మని ఆచార్య అనుగ్రహంతో జీవాత్మ చేరుకోవడమే ఫలం. జీవితానికి ఇంకొక ఫలం లేదు. నీవేం పునరపి జననం పునరపి మరణం అంటే ఈవేళ ఏదో 1000 కోట్ల వాడి ఇంట్లో పుట్టి రేపు బిల్ గేట్స్ ఇంట్లో పుడతాను, నేను ఎట్టున్న ప్రయత్నం చేసి గండనే పుడతాను అంటే అది నీ చేతిలో ఎన్నడూ ఎవ్వడికి లేదు. ఫలము పరమాత్మని పొందడం. ఈ జ్ఞానమును ఇవ్వడం కోసం ఇదే జ్ఞానమును భగవద్గీతలో చెప్పారు. మనం భాష్యం చదివితే అర్థమవుతుంది. ఈ 5 విషయాలే పురాణాలు చెప్తాయి, ఈ 5 విషయాలే ఉపనిషత్తులు చెప్తాయి. ఈ 5 విషయములను ఎవరెవరికి ఎవరెవరి ప్రాంతంలో వాళ్ళ భాషలో వాళ్ళకు అనుకూలంగా చెప్పడానికి కావాలి. మహారాష్ట్ర వెళ్ళామనుకోండి, ఈ విషయాలని మరాఠీలో తుకారాం గారు, జ్ఞానదేవ్ గారు, ఇంకా చాలామంది వామదేవ్ మహాత్ములంతా సంతులంతా. తమిళనాడు వైపు వెళ్తే ఆళ్వార్లు మనం అధ్యయనం చేశాం. అరే అదృష్టవంతులు ఎవరో 2కో 3కో చక్కగా వినే అవకాశం కలిగింది. మనకేం ఇళ్ళల్లో పనులు ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ చదవమంటే చదవకూడదు. మేమందరం వచ్చినా ఇంకోసారి పాట పాడండి అంటే పాడడానికి వీల్లేదు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. అప్పుడేమో మనకు రావడానికి వీల్లేదు. ఇదే కర్మ, మాయ అంటే ఇంతే. అలాగా ఓ ప్రాంతంలో ఆ భాషలో చెప్పడానికి ఒకళ్ళు, గుజరాతీ అయితే నృసింహ మెహతా, ఉత్తరప్రదేశ్ అటువైపు వెళ్తే మీరాబాయి, ఇదంతా ఒక్కొక్క చోట ఒక్కొక్క మహానుభావులు ఎందరో అవతరించి ఏం చెప్పారు ఈ 5 విషయాలు. ఈ 5 విషయాలని మీ అనుభవాల్లో చూస్తే స్వామివారు ఎన్ని రకాలుగా ఎందరికి ఎన్ని బోధ చేశారో. కొంతమంది అవి చాలా అమూల్యమైనవి అని హృదయంలో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొందరు నాకు తెలియనే ఉన్నాను కదా, ఎందుకంటే మరి గురువుగారు చెప్పిందా వినాలి. మరి ఆయన ముందర నాకు కూడా తెలుసు అంటే బాగుంటుంది. నేనంటే అంటే పక్కన ఉన్నాడు వెంటనే నోరు మూసుకో చెప్పండి అని అంటాను. ఆ బాధకు నేను వింటున్నా కానీ నాకు తెలుసు. మొన్న తెచ్చుకున్నా కదా పుస్తకాలలో, ప్రత్యక్షంగా నిన్ను నడిపించగలిగినటువంటి దైవమునకు ప్రతినిధిగా దైవము తను రాలేక త్యాగధనుల రూపానికి వస్తారు. పంచభూతాలతో శరీరాన్ని ఏర్పడి ఆకాశం చెప్పి ఒకసారి ఆకాశం అడిగింది మిగతా వాటితో, నేను ధూళితో నిండి అపవిత్రమైపోతున్నాను, బాధేస్తుంది అని. అయ్యో నీకు అంతే ఉంది, గాలి అంటుంట గాలి, నేను ఎన్నో
తగిలించుకోకూడని తగిలించుకొని నన్ను ఇప్పుడు ఒక గాలి ఏమో మంచి వాసన వస్తుంది, ఒక గాలి వస్తుంది, నా కర్మ అలా ఉంది, నీకు నేనేం చెప్పాలి అంట. అయ్యో అలాగానే అగ్నిని అడిగిందంట. అగ్నిని అడిగితే అగ్ని అందంట, నేను ఎంత అపవిత్రం అవుతానో నీకు తెలియదు, చెత్తంతా జమ చేస్తారు, నిప్పు పెట్టేస్తారు. వాళ్ళు ఏం కాలుతుందో తెలుసా, నేను చెప్పొద్దు, మీరు అడగొద్దు, మీరు చూస్తే అసహించుకునేటి అని నేను కాల్చి పడేస్తున్నాను, నాకు పవిత్రత లేదు అని చెప్పింది. ఆకాశము పోయింది, వాయువు పోయింది, అగ్ని పోయింది, నీళ్ళ దగ్గరకు వచ్చినట్ట పాపం. నీళ్ళు ఏం లేదు. ఇవాళ ప్రపంచమంతా కూడా పనికిరాని వస్తువు ఏంటంటే నీళ్ళే. నిన్నటి పేపర్లో వచ్చింది, దుర్గం చెరువు నీళ్లు తాగితేనంట ఇంకేమి దుర్గతేనట, నిన్నటి పేపర్లో ఉంది. అన్ని నీళ్లు గ్రౌండ్లో పొల్యూట్ అయిపోయినాయి, జబ్బులు వచ్చేస్తున్నాయి. అదే నది నీళ్లు కూడా పొల్యూట్ అయిపోయినాయి, నీళ్ళ పవిత్రత కూడా పోయింది. నీళ్ళు అన్నదంట జలం, నేను కూడా అపవిత్రత అయిపోయాను, నా దగ్గరే పవిత్రత లేదు. అందుకే పాపం యమున శుద్ధి అని ఢిల్లీలో, గంగా శుద్ధి అని కాశీలో. అప్పుడు మధ్యన మహానుభావులు పుడతారు, మోడీ గారు లాంటి వాళ్ళు, పార్టీతో సంబంధం లేదు, మా మహానుభావులు వాళ్ళు చేశారు కనుక ఆ మాత్రం కాశీకి వెళ్ళి కాశీ నీళ్ళు గంగా తీర్థం తాగగలుగుతుంది. భూమి అన్నదంట నా గురించి అడగకు, మొత్తము పాపమంతా నాకే చుట్టుకున్నది. ఎందుకంటే భగవద్గీత ప్రారంభంలో, భగవద్గీత మహాత్మ్యంలో మీరు చదివితే వస్తుంది, ధర ఉవాచ, భూదేవి కృష్ణుని అడుగుతుంది, దేవదేవ మహాదేవ, ఈ పాపము ఇష్టం, ఇన్ని పాపాలు పెరిగిపోయి పాపాత్మలు అందరినీ మోసుకుంటూ నేను ఉండగలుగుతానా? నాకేం లేదు, ఈ పాపం ఎక్కువైతే భూకంపాలు వస్తాయి. 2 నెలల్లో హైదరాబాద్కు వరంగల్ భూకంపం అంటే వాడు నేపాలించాడు, రాకుంటే మంచిది, వస్తే మరి దానికి మాత్రం ఎంతకాలం మొత్తుకుంటుంది భూమికి, ఏం చెయ్యాలి అని అడిగింది. ఏం లేదు, దాని గురించి బాధపడకు, ఏదో కొందరు భగవద్గీత చదువుతారు, విశ్వాసం చదువుతారు, వాళ్ళు చదవకపోయినా ఇలా చదివించే ఆచార్యులు, గురువులు, సద్గురువులు అవతరిస్తారు. ఇలా అవతరించిన వాళ్ళ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు వాయువును శుద్ధి చేస్తాయి. వీళ్ళ పాద రేణువులు ఆకాశంలో కలిసి ఆకాశం పరిశుద్ధమవుతుంది. వీళ్ళు యాత్రలు చేస్తూ నదులలో పాదాలు పెట్టి స్నానాలు చేస్తారు. అప్పుడు నదిలోకి ఉన్న పాపాలన్నీ పోతాయి. వీళ్ళు ఏ భూమండలన్నీ ఏ స్థలాల్లో కూర్చొని అనుష్ఠానం చేస్తారో భూదేవికి పట్టినటువంటి ఈ దోషాలన్నీ పోతాయి. అగ్ని వీరి తపో అనుష్ఠానం, తపో అగ్ని అంటారు. తపో అనుష్ఠానంతో అగ్ని పరిశుద్ధమవుతుంది. పంచభూతములను పరిశుద్ధి చేయాలి అంటే గురువులు, ఆచార్యులు, సాధ్యం. అవి పరిశుద్ధం కాకపోతే నీవు ఈ భూమండలం పైన బ్రతకలేవు. వాళ్ళు చేసే ఉపకారం ఎవరు చెప్పారు మనకి? ఇది మనకు అవధూత గీత. ఎన్ని గీతలు ఉన్నాయి తెలుసా? 164 గీతలు ఉన్నాయి. ఉద్ధవ గీత, వశిష్ఠ గీత, దేవీ గీత, భగవద్గీత, శివగీత, పార్వతీ గీత, చాలా చాలా ఉంది. కానీ భగవద్గీత ఎక్కువ తెలుసు. అవధూత చిత్తం అన్నమాట. ఆ అవధూతల యొక్క ప్రతినిధిగా నీ కోసం, నా కోసం, వాళ్ళకేం ప్రత్యేకంగా ఏం లేదు. నేను 1 రూపాయలు సంపాదించుకుంటే 50 లక్షలు ఇల్లు కట్టుకుంటాను. అటువంటిది ఏమి లేదు. వచ్చి ఉన్నారు అని అంటే భూమండలాన్ని, వాయుమండలాన్ని, జలమండలాన్ని, అగ్నిమండలాన్ని, ఆకాశ మండలాన్ని వారి తపోశక్తితో వారు ఇక్కడ వీరు, అక్కడ వారు, అక్కడ వారు చేసేది దానికోసం సర్వస్వంగా త్యాగం చేసి ఈవేళ ఏ సంవత్సరము అనేది నాకైతే తెలియదు. నేను అడగను కూడా అడగను. ఎందుకంటే వారు మమ్మల్ని చాలా ప్రేమిస్తారు, అనుగ్రహిస్తారు. ఒక తల్లి కంటే, తండ్రి కంటే కూడా మాకు అందరికీ ఎక్కువే కానీ క్రాస్ గీత దాటిపోయి
మాకు ఎక్కువ అన్నారు కదా అని ఇట్లా కూర్చొని అలాంటివి కాదు, అలాంటివి ఎప్పుడు చేయకూడదు. అనుగ్రహించింది తెలుసుకోవాలి విన్నారా. అలాగా వారికి అత్యంతమైనటువంటి వాత్సల్యంతో మనందరి కోసం వచ్చినప్పుడు తరించడానికి ప్రయత్నం చేసి ఈవేళ వారు అవతరించిన రోజు అని లక్ష్మీ సౌభాగ్యవతి రాధికమ్మ చక్రంగుడి ఆండాళమ్మ తంగుడు నాగస్వామి ఇది వారి ప్రేరణ వారి సంకల్పంతో ఏదో మరి నిన్నైతే చెప్పింది మేము సస్పెన్స్ సర్ప్రైజ్ అని చెప్పింది, కానీ అది సర్ప్రైజ్ ఫస్ట్ అయింది. పర్వాలేదు, ఒక మంచి మనసుతో చేస్తున్నప్పుడు పర్వాలేదు. మీరంతా కూడా మనందరం కూడా పాల్పంచుకుంటున్నాం. వచ్చే సంవత్సరం మనకి ముందు ముందు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు ఇంకా వైభవంగా చేసుకుని వారి అనుగ్రహ భాషణాన్ని పొంది వారు అవతరించిన రోజు ధర్మం అవతరించింది అని వారి గురించి కొన్ని విషయాలు చెప్తుంటే కొన్ని ఆశ్చర్యాలు కూడా కలుగుతాయి. అందరికీ కలుగుతాయి, మీ అందరికీ కలిగి ఉంటాయి, మాకు ఎక్కువ కలుగుతాయి. మమ్మల్ని అప్పుడప్పుడు లేక ఎత్తేస్తారు. ఇప్పుడు ప్రవచనం అయిపోయింది, మా అనుభవం చెప్తుంటాను. ఇప్పుడు ప్రవచనం అయిపోయింది, మమ్మల్ని కూడా అప్పుడప్పుడు లేక ఎత్తేస్తుంటారు. ఎత్తేస్తుంటే మేమెంత ఉండవాలని తెలియదు, ఎత్తేయాలని చూస్తాము. ఎంత ఎత్తు పైకి ఇసురుతారో నువ్వు వచ్చే కాళ్ళ మీద పడతారు. బాధపడేది మీరే, సంతోషపడేది మీరే. మమ్మల్ని ఎందుకంటే అంతకంటే మొండోళం అని అంటారు చూసారా. ఒక గమ్మత్ చెప్తాను. వారితో ఆ శ్రీధర్ స్వామి, నేను, ఇంకో స్వామి వారు మమ్మల్ని అక్కల్కోట తీసుకెళ్ళి 2-5 నిమిషాల్లో ఈ ఇన్సిడెంట్ చెప్తాను ఎలా ఉంటుంది, వారి శక్తి ఎలా ఉంటుందో చెప్తాను మీకు. నేను ఒకటే ఇన్సిడెంట్ చాలు. ఎవరికి వాళ్ళకి అనుభవాలు ఉంటాయి. సద్గురువులతో మమ్మల్ని ముగ్గురిని మునగ చెట్టు చివరి కాళ్ళ మీద ముగ్గురు ఎక్కించారు. అంటే ఒక్కడిని ఎక్కిస్తే మంచిదే, అసలే మునగ చెట్టు అది చివరి కాడ, ఆయన, నేను, ఇంకొక ఆయన. ఏం చెప్పారు వాళ్ళందరికీ, ఏ తీనో బ్రాహ్మణ్ దేవత. ఇప్పుడు నాకు గుండె ఉంది, మనకైతే వెంట్రుకలు లేవు, ఇంకో కూడా పెద్దగా ఏం లేవు. ఏం కూడా కొట్టుకుందామన్నా మాకేం లేదు. కామ్గా అయిపోయినా. వాళ్ళందరూ బ్రాహ్మణ దేవత అని మమ్మల్ని ఎక్కడికో తీసుకుపోతున్నారు. పోయినప్పుడల్లా ముగ్గురం ముఖాలు చూసుకుంటున్నాము. నువ్వే దేవత కాదు, మమ్మల్ని ఇలా ఉండని. అయిన తర్వాత ఏం చేశారు, ఒకళ్ళకి ఏదో ఇబ్బంది ఉంటే ఏదో మాకు ఆజ్ఞ చేశారు, మీరు ఇలా చేయండి అని. అలా చేశారు. సహజంగా మా నాన్నస్వామి బాగా పరిష్కారాలు ఇవి చేస్తారు. అక్కడ నేనున్నాను కనుక ఇలా చెయ్యండి అన్న ఏదో చేశాను. బాగా అనుగ్రహించారు, ఆయనకు బాగా చక్కగా మంచి జరిగింది. ఇంకొక ఆయనకు ఏదో నెంబర్ అది ఇచ్చారు. ఆయన ఏం చేశాడు, మొన్న ఒక వారం క్రితం ఫోన్ చేసి ఒక ఫోటో పంపాడు. గురువుగారు బ్రాహ్మణ దేవత, నాకేమో హిందీ వచ్చి చాలు, ఆయన హిందీ మాట్లాడతాడు. బ్రాహ్మణ దేవత ఈడేదో వచ్చేసి తెలుగులో చెప్తున్నాను, మరాఠీ రాదు, హిందీ రాదు, నాకు రాదు. సంస్కృతం ఏమైనా చెప్తే మాట్లాడగలుగుతా, అది ఆయనకు రాదు. వీడు శ్రీశైలం పోయినాడు, శ్రీశైలంలో తప్పిపోయినాడు. వీడు ఇంటికి వస్తాడా, రాడా, చచ్చున్నాడా, బతికున్నాడా, ఎక్కడున్నాడో కొంచెం మీరు చెప్పాలి. సరే, మాకేదో వారి అనుగ్రహంతో కొంచెం చెప్పే పరిజ్ఞానం ఉంది, వారే ఉపదేశించారు. సరే నాయన, ఇది ఇలా కాదు, నువ్వు స్పాట్లో అనుకోకుండా నువ్వు ఫోన్ చెయ్యు, నువ్వు ఫోన్ చేస్తే ఏదో నా విధానంలో నేను చెప్తాను అన్నాను. మిమ్మల్ని చెప్పనియాలి కదా, అవునా కాదు? చెప్పనియాలదా? వాడు ఫోన్ చేసాడు, ఇవాళ ఫోన్ చేసావు కనుక ఇవాళ వద్దు, రేపు అడుగు అన్నాను. నేనేమనుకోవాలి? మళ్ళీ నాకు అక్కడి నుంచి ఫోన్ చేస్తే నేనేమనుకోవాలి మీరు చెప్పండి. అంటే అతడు అడగడానికి ఫోన్ చేస్తున్నాడు అనుకోవాలి కదా. నేను అలా అనుకున్నాను. అనుకొని బ్రాహ్మణ దేవతనే మాట్లాడుతున్నాను, ఇప్పుడు అడగవయా, నేను చెప్తాను అని నేను పౌజ్ పెట్టాను. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు అడుగు, వాడు సత్యాడా, బత్యాడా, శ్రీశైలంలో ఉన్నాడా, లేకపోతే కృష్ణానదిలో పడి ఇంకెక్కడ నాగార్జున సాగర్ వెళ్ళాడా, మొత్తం చెప్తాను, అడుగు అని నేను పౌజ్ పెట్టి కూర్చున్నాను. నాకు కొంచెం గర్వం ఎక్కువ, ఎవరికైనా ఎందుకండి స్వామివారు మాతో ఆడుకుంటారు.
గమ్మత్ తెలుసా, వాడు అడుగుతున్నప్పుడు అక్కడ వారు జస్ట్ 5 days బ్యాక్ ఐ సపోజ్ కాదు బ్రాహ్మణ దేవత ఇప్పుడు నువ్వు చెప్పక్కర్లేదు ఎందుకు అని. స్వామీజీ ఏం చేయాలి, స్వామీజీ ఏం చేయాలి, స్వామీజీ బోల్ దియా అన్నాడు. మరెందుకు వేసావు నువ్వు జాతకాలు చెప్తావా, నువ్వు ప్రశ్నలు అడిగి మరీ చెప్తావా? మరి ఏమన్నా తెలుసా, అప్పుడు మౌనం పాటించలేదు. మరి ఏమన్నా తెలుసా, మీరు చెప్పేది మేము ఇక్కడ అప్పుడే చెప్పేసామన్నారు. నేను ఏ గోడకు కొట్టుకుంటే వాస్తు ప్రకారం తూర్పు గోడకి కొట్టుకోవాలా, దక్షిణానికి కొట్టుకోవాలా, పశ్చిమంగా ఏ గోడకు నెత్తి కొట్టుకోవాలి అడుగుమని ఎవరన్నారు? వాళ్ళు ఎవరు చెప్తే అడిగాడు? మరి అడిగే టైంకు మీరు ఎందుకున్నారు అక్కడ? సద్గురువు లీలలు ఎవరికి మనం చేయవలసింది ఏంటి తెలుసా? చెప్తామన్నాను, వాళ్ళు చెప్తా అన్నారు, మాకు ఎంతో సంతోషం. అంటే నేను ఆ ఫోన్ అని అక్కడ స్వామివారి ఫోన్ ఇవ్వండి, పాప మరి స్వామివారి ఫోన్ ఇచ్చారు. అది అడిగే శాస్త్రంగా రాస్తాం. చెప్తారా అండి, ఇంకేం చెప్తాను, అఘటిత ఘటనా సమర్థత అనేది తపో సంపన్నులకి ఎంత చూపాలో అంత చూపుతారు. చిన్నపిల్లవాడికి 500 mg క్యాప్సిల్ వేయరు, బాగా చక్కగా పుష్టిగా ఉన్నవాడికి 100 mg ట్యాబ్లెట్ వేయరు. వాడికి పనిచేయరు, వీడికి పనిచేయరు. వాడికి తెలుసు ఎవరికి ఏది పనిచేస్తుంది, ఎవరిని మెల్లగా ఎవరి అహంకారాన్ని ఎలా తొలగించాలి, ఎవరికి 5 విధములైన జ్ఞానం కలుగ చేయాలి. ఇలాంటి అందరికీ ఉన్నాయి అనుభవాలు. అటువంటి స్వామి ఈవేళ మన మధ్యన అవతరించి ఉన్న విశేషం ఇది. రక్తాక్షి ఆషాఢ శుద్ధ పాడ్యమి పుష్యమి నక్షత్రం, శ్రీ పుష్కర అర్కయోగము, ఆషాఢ నవరాత్రి, జగన్నాథ రథయాత్ర ప్రారంభం. గురువుగారి స్వామివారి గురువుగారు శ్రీ 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 జగద్గురువులు కృష్ణాచార్యులు వారి గురువుగారి శ్రీచరణ సన్నిధికి కూడా సాష్టాంగ దాసోహం మనందరి తరఫున తెలియజేస్తూ స్వామివారి శ్రీచరణ సన్నిధికి సాష్టాంగ దాసోహం సమర్పించుకుంటూ, నాకు కొంత ఆవేశము అని మీరు అనుకోవచ్చు, కానీ ఇంతసేపు మాట్లాడింది కూడా వారే. వారు అక్కడ మౌనమే ఉంటారు, కానీ ఎవరిపైనా ఇట్లా విసురుతారో తెలియదు, అలా మాట్లాడించారు. ఆ మాట్లాడించిన దాన్ని మీతో పాటు మేము ఆనందించాము. సర్వం శ్రీకృష్ణార్పణంగా స్వామివారి శ్రీచరణానికి అర్పణ చేస్తూ దీనికి మనం తనియా రాసి తర్వాత సేవించుకుందాము. ఇప్పుడు చక్రంగుడి ఆండాళమ్మ, సౌభాగ్యవతి, రాజమ్మ, రాజస్వామి పాదపూజ చేసి ఆలయ మర్యాద, తీర్థ ప్రసాద వితరణ, తర్వాత ప్రసాదం. వారు మరి ఎప్పుడూ మౌనమును వదిలి అనుగ్రహ భాషణం చేస్తే వారు అనుగ్రహించిన ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించి మనసులో పెట్టుకోవాలి. ఇదే కదా అని అనుకోకండి, దాని వెనుక విడదీసిన కొద్దీ